కోదాడ నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిని నేను. నా పేరు బోస్ అండి. ఈ కోదాడ విద్యారంగ సమస్యలపైన మేము మాట్లాడడానికి ట్రై చేస్తుంటే అనేక మంది విద్యార్థుల సర్టిఫికేట్లు కాలేజీల్లో ఉంటే ఆ సర్టిఫికేట్ల పరంగా మేము మాట్లాడడానికి వెళ్తే కాలేజీ వాళ్ళు దబాయించి మాట్లాడుతున్నారు. దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా డిఈఓ కానీ ఎంఈఓ కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదండి. అదేవిధంగా ఒక శాసనసభ్యుడి కాలేజీ కూడా ఉంది దీంట్లో. ఆ కాలేజీ తరపున ఆయన ఏం మాట్లాడుతున్నారంటే విద్యార్థుల్ని అనేక ఇబ్బందులు పెడుతుండు, విద్యార్థి నాయకులను కూడా ఇబ్బందులకు గురి చేస్తుండు. ఆయనకి ఇదే ప్రెస్ నోట్ ద్వారా హెచ్చరిస్తున్నాం. మీరు ఇదే విధంగా విద్యార్థిని నాయకుల్ని ఇబ్బంది పెట్టినా, స్టూడెంట్స్ మీద చేయబడ్డా మేము దేనికైనా వెనకాడబోమని హెచ్చరిస్తున్నాం ఆయనకి. అదేవిధంగా విద్యార్థుల సర్టిఫికేట్లు కాలేజీలో ఉంచుకొని అధిక ఫీజులు దండుకుంటున్న విద్యా సంస్థలకి ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం. మీ ఆటలు ఇక సాగవు. టీఎన్ఎస్ఎఫ్ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఇదే బాధ్యతలో ఇదే విధంగా మీరు ఇదే దారి ఎంచుకుంటే మేము కాలేజు యాజమాన్యానికి హెచ్చరించబోతున్నాం. ప్రభుత్వం ఏర్పడ్డది. 5,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్లు ఇంకా విడుదల చేయలేదు. గత ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అయినా ప్రజల పాలన ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం అయినా 5,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేసి, అదేవిధంగా కాలేజీ వాళ్ళు కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయట్లేదు కాబట్టి విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా అనేక మంది విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంట్లో పేద విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి తక్షణం ఈ ఫీజు రియంబర్స్మెంట్ల గురించి రేవంత్ రెడ్డి గారితో తక్షణం ఈ ఫీజు రియంబర్స్మెంట్ల గురించి మాట్లాడి ఆ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తే అనేక మంది విద్యార్థులు దీని నుంచి బయటపడగలుగుతారు. అనేక మంది పేద విద్యార్థులు ఉన్నారు. ఈ పేద విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉండి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని ఆలోచనతో ఉన్నారు. మీరు దాన్ని ప్రజాపాలన అనుకున్నారు కాబట్టి దాన్ని ఒమ్ము చేయరని మేము అనుకుంటున్నాం.